ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన మీకు వేలాది బంధంలో కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ. ఉదయకాలం ప్రభు వాక్యభాగం దానిస్తుండగా వాక్యభాగం అర్థమవునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా నన్ను నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనము. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖం వలన ఆత్మ నలిగిపోవును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనం ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే సంతోష హృదయం ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖం వలన ఆత్మ నలిగిపోవును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనంలో బాధపడు వాని దినములని శ్రమకరములు, సంతోష హృదయానికి నిత్యము విందు కలుగును. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం సంతోషం గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకలు నిండిపోచేయును. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనంలో ఒకని హృదయంలోని విచారము దాని కృంగా చేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం దేవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగచేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగచేయును. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనంలో ఎవని దుఃఖం వాని హృదయమునికి తెలియను, ఒకని సంతోషంలో అన్యుడు పాలివాడు కానేరడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 24వ వచనం ఇంపైన మాటలు తేనెపట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనం సమయోచితముగా పలకబడిన మాట చిత్రమైన వెండి పొలంలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 9వ వచనం తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చలికాను హృదయంలో నుండి వచ్చు మధురమైన మాట హృదయమును సంతోషపరచును. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం అలసిన వాని మాట చేత ఊరడించే జ్ఞానం నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లు నేను వినుటకే ఆయన ప్రతి ఉదయమును నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం కత్తిపోటు వంటి మాటలు పలుకోవారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. చివరిగా ఒక మాట సామెతల గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం సరిగా ప్రత్యుత్తరం ఇచ్చేవానికి దాని వలన సంతోషము పుట్టును, సమయోచితమైన మాట ఎంతో మనోహరము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను దేవ. మేము ఎల్లప్పుడూ సంతోషంతో ఉండి నాయన నిన్ను మహిమపరచి గణపరచే రెండుకు శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమలో కృపలు మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.